మిల్లీ మేకర్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మిల్లీ మేకర్ అండి, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అండి, కొద్దిగా ధనియాల పొడి. ముందుగా మిల్లీ మేకర్ శుభ్రం కడగాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒకసారి కడిగితే సరిపోద్ది. కడిగినవన్నీ గిన్నెలో వేసుకోవాలి. కడిగినవండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం ఆవిరిలో ఉడికించాలి. మూత పెట్టి ఆవిరిలో ఉడికించాలండి. ఆవిరిలో ఉడుకుతున్నాయండి. స్టవ్ ఆపేయాలి. ఇంకా ఉడికిపోయినాయి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లగా అయినాక వాటర్ పిండేయాలండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం దోరగా వేయించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. మిల్లీ మేకర్లు ఉప్పు ఉంటుంది, కొద్దిగా వేసుకొని సరిపోద్ది. కొంచెం ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి. ఆవిరిలో ఉడికి పిండేసిన మిల్లీ మేకర్ అండి. బాగా కలపాలి. వేసిన తర్వాత మిల్లీ మేకర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. దించే ముందు కొంచెం పుదీనా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇది మనం పప్పుచారులు, చపాతీ ఇలా చేసుకున్నప్పుడు పక్కన నంచుకు తినడానికి చాలా బాగుంటుంది. చపాతీలో కూడా